హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు రైల్వే నుంచి అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మనకు విడుదల చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎంప్లాయ్మెంట్ నోటీస్కి సంబంధించింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 20/10/2024 అంటే అక్టోబర్ లాస్ట్ డేట్ అక్టోబర్ 20 వరకు అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి 46 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి గ్రూప్ సికి సంబంధించి. అలాగే 25 పోస్టులు అయితే గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పోస్టులు ఉన్నాయి. ఇంక ఇలా మామూలుగా అయితే వేరే పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక పోతే ఎలిజిబిలిటీ క్రెడెంటియల్స్ అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి ఏజ్ లిమిట్ అనమాట. మినిమం 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 25 ఇయర్స్ అంటే 18 సంవత్సరాల పైబడి ఉండాలి. దాంతోపాటు 25 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. బోర్న్ డేట్స్ కూడా ఇచ్చాడు. ఈ డేట్ల మధ్యనైతే మీరు జన్మించి ఉండాలి. ఇంకా నో ఏజ్ రిలాక్సేషన్ ఇన్ లోవర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఎలాంటి ఏజ్ అంటే రిలాక్సేషన్ అయితే లేదనమాట. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు మెట్రికులేషన్ కాపీ ఆఫ్ మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు జస్ట్ మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే జిరాక్స్ కాపీ ఉంటే సరిపోతుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 11/5/4కి సంబంధించి మినిమం గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ యూనివర్సిటీ అంటే ఏదైనా గ్రాడ్యుయేట్కి సంబంధించి కంప్లీట్ చేసి ఉండాలి. ఏది లెవెల్ 4-5కి సంబంధించి. అలాగే లెవెల్ 2-3కి సంబంధించి పాస్డ్ ఇంటర్మీడియట్ 12th అంటే సెకండ్ స్టేజ్ అనమాట. ఇంటర్మీడియట్ పాస్ అయినా సరిపోతుంది. లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఏదైనా దానికి సంబంధించి ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా సరిపోతుంది అనమాట. లేదా 10th క్లాస్ మెట్రికులేషన్ ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ అంటే ఏదైనా మీరు 10th క్లాస్ పాస్ అయ్యి లేదా 10th క్లాస్ పాస్ అయ్యి అప్రెంటిస్షిప్ కోర్స్ కంప్లీట్ చేసింటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదా మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ అప్రూవ్డ్ బై ఎన్సీవీటీ అంటే మీరు ఏదైనా 10th కంప్లీట్ చేసి ఐటీఐ అప్రూవల్ అయ్యి ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లేదా 10th పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ విత్ ఎలిజిబుల్ పోస్టర్ టెక్ 3కి సంబంధించి లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ వీటిలలో లేదా ఫైనల్గా ఒక లెవెల్ 1కి సంబంధించి అయితే 10th క్లాస్ లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలన్నమాట. 30 words per minute లేదా 25 words ఇంగ్లీష్లో 25 words అయితే హిందీలో 25 words అయితే టైప్ చేయాలన్నమాట. పీరియడ్ ఆఫ్ 4 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్కి సంబంధించి 4 సంవత్సరాలు అపాయింట్మెంట్. ఇంకా క్యాండిడేట్స్ పొజెస్ హయ్యర్ క్వాలిఫికేషన్ విత్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించి అయినా టైం టు ట్రయల్ అయితే ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎలాంటిది లేదనమాట. ఇంకా పోస్టుల విషయానికి అయితే తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా లేడీస్ అయినా అప్లై చేసుకోవచ్చు, జెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. బాక్సింగ్కి సంబంధించి ఉంది, హ్యాండ్బాల్ లేదా అథ్లెటిక్స్, ఆర్చరీ ఇలా చాలా బ్యాడ్మింటను, బాస్కెట్బాల్, క్రికెట్, హ్యాండ్బాల్, హాకీ వీటిలలో ఏదైనా మీరు ఒక ఉమెన్స్ కానీ మెన్స్ కానీ అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టులు కూడా చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 100 పోస్టులు అంటే గ్రూప్ సికి సంబంధించి 46 పోస్టులు, గ్రూప్ డికి సంబంధించి 25 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా వీటికి సంబంధించి అంటే ఈ పోస్టులు మొత్తం స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది. కబడ్డీ, క్రికెట్, హాకీ, వాలీబాల్ ఇలా వేరియస్ గేమ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా అప్లై చేసే విధానము ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం. అంటే ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా బ్యాడ్మింటన్కి సంబంధించి ఏజ్ కేటగిరీ అనమాట. సీనియర్స్, యూత్ ఇలా వేరియస్ కేటగిరీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఒక్కొక్క పోస్ట్ గురించి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అలాగే అప్లై చేసే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అనమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే తెలుసుకోవచ్చు. మీకు ఏమన్నా స్పోర్ట్స్ కోటా నుంచి సర్టిఫికేట్స్ ఉన్నాయనుకో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది, మీరు ఎలాంటి రిస్క్ పడకుండా. ఇంకా
ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ కూడా అక్టోబర్ 20 అయితే అక్టోబర్ ఉంటుందన్నమాట. కండక్ట్ ఆఫ్ ట్రయల్ అంటే మీకు ప్రతిదీ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తారో ఆ పోస్ట్‌కి సంబంధించి ట్రయల్ టెస్ట్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రొసీడ్యూర్ అనమాట. ఇది వచ్చేసరికి సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. www.secr.indianrailways.gov.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అయితే ఫిలప్ చేయాలన్నమాట. ఫిలప్ చేసిన తర్వాత మీకు ఏ స్పోర్ట్స్ కోటా నుంచి సర్టిఫికేట్ ఉందో ఆ స్పోర్ట్స్ కోటా నుంచి చిన్న టెస్ట్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ ట్రయల్ అయితే 40 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ఫిట్ సంబంధించి అన్ఫిట్ క్యాండిడేట్స్కి సంబంధించి బిలో 25 మార్క్స్ అయితే ఉండవు, అన్ఫిట్ అనమాట. ఇంకా ఫిట్కి అయితే 25 అబోవ్ ఉంటే మీరైతే ఫిట్ అయినట్టే. ఇంకా ట్రయల్ టెస్ట్, ఇంకా తర్వాత డిస్ట్రిబ్యూషన్ మార్క్స్ అయితే ఉంటుంది. ఇలా డ్యూరేషన్ టెస్ట్, మ్యాక్సిమం మార్క్స్, ఇంకా మీకు స్పోర్ట్స్ కోటా నుంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి 10 మార్క్స్ అయితే ఇచ్చారు. టోటల్గా 100 మార్క్స్. ఇలా వేరియస్ కేటగిరీ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి మీకైతే ఉంటుందన్నమాట. ఇంకా ఫీజు ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి మనకు మొత్తం అంటే శాలరీ విషయానికి అనమాట. ఓబీసీ ఇలా 50,000 లెస్ దాన్ ఇన్కమ్ అనమాట, మీ డైలీ ఇన్కమ్ను బట్టి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, www.indianrailways.gov.in అనే వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది గాయ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.